హలో నమస్తే, నేను అశోక్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ను రద్దు చేయాలంటూ కూడా హైకోర్టుని కోరుతూ వచ్చారు. దీనికి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో స్పీకర్ ఇచ్చినటువంటి రూలింగ్ చట్ట విరుద్ధంగా ఉందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. దీనికి సంబంధించి వెంటనే రద్దు చేయాలంటూ కూడా ఆయన హైకోర్టుకు వెళ్ళినటువంటి నేపథ్యంలో ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్లో కొన్ని కీలక అంశాలని పొందుపరుస్తూ వచ్చారు. అంతకుముందే ప్రతిపక్ష హోదాకు సంబంధించిన అంశం మీద శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ మాట్లాడినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆ తర్వాత స్పీకర్ హోదాలో ఉన్నటువంటి అయ్యన్న పాత్ర గారు చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటినీ కూడా పిటిషన్లో పొందుపరుస్తూ హైకోర్టును తెలిపారు. దీనికి సంబంధించి ఈరోజు విచారణ చేపట్టిన ఏపీ హైకోర్టు స్పీకర్ కావచ్చు, అటు పయ్యావుల కేశవ్ కావచ్చు, అలాగే దీనికి సంబంధించిన ఏదైతే ప్రతివాదులుగా చేరుస్తున్నటువంటి నలుగురు వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నోటీసులు జారీ చేసింది. దీనికి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలంటూ కూడా ఏపీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఆ తర్వాత దీని యొక్క విచారణని 4 వారాలకు కూడా వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు దీనికి సంబంధించి ప్రకటన అయితే చేస్తూ వచ్చింది. అయితే జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఆయన దాఖలు చేసినటువంటి పిటిషన్లో మెయిన్గా ఏం ప్రాతిపదికన చేసుకుంటున్నారు? వాస్తవానికి ఇక్కడ ప్రతిపక్ష పార్టీ ఏదన్నా ఉందంటే అది వైసీపీనే. నెంబర్ పరంగా చూసుకున్నా, లేదంటే ఓట్ల శాతం పరంగా చూసుకున్నా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎవరిని అడిగినా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీ ఏంటి అని అంటే అది ఖచ్చితంగా వైసీపీ అనే చెప్తారు. అయితే 40% ఓట్ బ్యాంక్ ఉంది, 1,30,00,000 మంది ఓటర్లు ఓట్లు వేసినటువంటి ప్రజలు ఉన్నారు. ఆ తర్వాత ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే వరకు తిట్టే అన్ని పార్టీలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్గానే, జగన్మోహన్ రెడ్డి సెంట్రిక్గానే రాజకీయం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈవెన్ అసెంబ్లీలో కూడా మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, స్పీకర్ హోదాలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులు కావచ్చు, మాట్లాడేటువంటి మాటలను కూడా మనం చూస్తున్నాం. దాని అందరికీ సంబంధించి వాటన్నిటినీ పక్కన పెట్టేసి టీడీపీ మాత్రం పదే పదే మాట్లాడుతుంది, నెంబర్ లేకుండా మేము ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తాము, ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇవ్వాలి, ఆ ప్రతిపక్ష హోదా కూడా వైసీపీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అనర్హుడు అంటూ కూడా పదే పదే కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మాట్లాడుతున్నారు. అయితే దీనికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఆయన పిటిషన్లో దాఖలు చేసినటువంటి అంశాలు ఒకసారి చూసుకుంటే, హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన వైఎస్ఆర్సీపీ పక్ష నేత వైఎస్ జగన్ నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదని ముందే నిర్ణయించుకున్నారు. శాసనసభ వ్యవహారాల మంత్రి కూడా ఇదే చెప్పారు. స్పీకర్ రూలింగ్ వెనక రాజకీయ వైర్యం, ప్రతిపక్షం అది అధికార పార్టీ స్పష్టం నిర్ణయము. సమర్థవంతమైన ప్రతిపక్షం ఉండాలన్నది సూత్రానికి తిలోదకాలు. ప్రతిపక్ష నేత గురించి రాజ్యాంగంలో, చట్టంలో స్పష్టమైన నిర్వచనం ఉంది. సీట్ల ఆధారంగా ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడా లేదు. ఈ లెక్కన వైఎస్ఆర్సీపీనే ఏకైక ప్రతిపక్ష పార్టీ. అధికార యంత్రాంగం అంతా పాలనా వర్గానికి మడుగులొత్తుతుంది. ఈ పరిస్థితిలో ప్రజల గొంతుగా భావించి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా అయ్యన్న పాత్రుడు, పయ్యావుల కేశవం చేరుస్తూ వచ్చారు. దీనికి సంబంధించి ఈరోజు హైకోర్టు కూడా పిటిషన్ వాదిస్తూ వచ్చింది. అయితే దీనికంటే ముందు అంటే జగన్మోహన్ రెడ్డి ఇది సెకండ్ టైము ప్రతిపక్ష హోదాకి సంబంధించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాం. దీనికంటే ముందే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ఒకసారి ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి అంటూ కూడా ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి కూడా హైకోర్టు ఇప్పటికే నోటీసులు స్పీకర్కి జారీ చేసింది. స్పీకర్ దానికి సంబంధించి హైకోర్టుకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా ఉంది. అయితే ఇప్పటివరకు కూడా దానికి సంబంధించి వివరణ ఇవ్వలేదంటూ కూడా మాట్లాడుతూ దీనికి సంబంధించి కూడా ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఈ పిటిషన్లో మెన్షన్ చేస్తూ వచ్చింది ఏంటంటే, గత ఏడాది మే 21వ తేదీన కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం కార్యక్రమం చేపట్టారు. శాసనసభలో అనుసరిస్తున్నటువంటి ఆనవాయితీ ప్రకారము మొదటిగా శాసనసభ పక్షనేత లేదా అధికార కూటమికి సంబంధించిన పార్టీ నాయకుడు ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత ప్రతిపక్షాల నుంచి ప్రతిపక్ష నేతగా పరిగణించే సభ్యుడి ప్రమాణ స్వీకారం జరగాలి. కానీ ఇక్కడ విభిన్నంగా ఎప్పుడు ఏదైతే రూలింగ్ ఉంటుందో దానికి సంబంధించిన ప్రతివాదన ఉంటుందో దానికి సంబంధించిన విభిన్నంగా కూడా ఇక్కడ ప్రమాణ స్వీకారం జరిగిందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ వస్తున్నారు. అయితే వాస్తవానికి అసెంబ్లీలో అంటే ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత, కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అసెంబ్లీలో ప్రతి ఒక్కరు కూడా ప్రమాణ స్వీకారం చేస్తుంటారు. ఆ ప్రమాణ స్వీకారం చేసేటువంటి సమయంలో మొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడము, లేదంటే ప్రతిపక్ష నేతగా గుర్తించేటువంటి వ్యక్తి ప్రమాణ స్వీకారం చేయడము సహజంగా జరుగుతుంది. కానీ ఇక్కడ విభిన్నంగా ఏంటంటే, మొదటిసారి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేస్తూ వచ్చారు. ఆ తర్వాత మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు అంటే పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు కావచ్చు, ఇలా మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సహజసిద్ధంగా ఎమ్మెల్యేల ప్రాతిపదికన నెంబరింగ్ ఏదైతే ఉంటుందో ఆ నెంబరింగ్ ప్రాతిపదికనే జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మిగతా 11 మంది ఎమ్మెల్యేలందరూ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఏదైతే ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి ఇది ఉందో, ఈ వెసులుబాటు ఉందో, ఇది ఎక్కడా కూడా లేదు. దీన్ని విరుద్ధంగా చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ శాసనసభ శాఖకు సంబంధించిన మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు గతంలోనే దీనికి సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు.
ఉన్నారు. గత ఏడాది జూన్ 24న నేను స్పీకర్కు లేఖ రాశాను. ప్రతిపక్ష నేత హోదా, ప్రజా సమస్యలపై మాట్లాడే విషయంలో తగినంత సమయం కల్పించాలని కోరాను. అంతేకాకుండా గతంలో 10% సీట్లు కూడా పొందిన రాజకీయ పార్టీలు సైతం ప్రతిపక్ష హోదా ఇచ్చిన ఉదంతాలను ఆ లేఖలో స్పష్టంగా వివరించానంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. దీనిపైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని కోరినప్పటికీ కూడా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదు. అధికార కూటమి ఉద్దేశించి బహిరంగంగానే చెప్తూ వచ్చారు. వైఎస్ఆర్సీపీకి 10% సీట్లు రాకపోవడంతో నాకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వడం అసాధ్యం అని చెప్పేసి శాసనసభ వ్యవహారాల మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారే బహిరంగంగా చెప్పారు. ఇంకా జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా రావాలంటే మరో 10 ఏళ్ళు పడుతుందని చెప్పేసి ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి పయ్యావుల కేశవ్ గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా ఆయన దీంట్లో పొందుపరుస్తూ వచ్చారు. సో ఈ అంశాలన్నింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన పిటిషన్లో వివరంగా రాసుకుంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూస్తూ వచ్చాం. అయితే ఇక్కడ మెయిన్గా సరే ఇవన్నిటికి సంబంధించిన రూలింగ్ ఉందా లేదా, దీనికి సంబంధించి నిజంగానే 10% కంపల్సరీ సీట్లు ఉండాలా, అలా ఉంటేనే మనం ప్రతిపక్ష నేతగా గుర్తిస్తున్నారంటే లేదు. దీనికి సంబంధించి కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి చాలా వివరణలు కూడా ఇస్తూ వచ్చారు. కేంద్రానికి సంబంధించి పార్లమెంట్లో కూడా ప్రతిపక్ష పార్టీలుగా లేనటువంటి పార్టీలకు సంబంధించి అక్కడ గుర్తింపు రావడం కావచ్చు, గతంలో కూడా జరిగినటువంటి ఇన్సిడెంట్ అన్నింటినీ కూడా ఆయన ఉదాహరణగా చూపిస్తూ మాట్లాడినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటినీ కూడా ఉదాహరణ చేస్తూ చెప్తూ వచ్చారు. అయితే ఇప్పుడు దీని మీద కోర్టు అయితే ప్రస్తుతానికి దీనికి సంబంధించిన విచారణ వాయిదా వేసింది 4 వారాలు. దీనికి సంబంధించి కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అలాగే స్పీకర్కి కూడా తెలుపుతూ వచ్చింది. సో దీనికి సంబంధించిన ప్రభుత్వం ఎలాంటి కౌంటర్ దాఖలు చేస్తుంది, దానికి సంబంధించిన వివరణ హైకోర్టు ఏమిస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. సో హైకోర్టు ఇచ్చేంత వరకు 4 వారాలు అంటే దగ్గరగా మళ్ళీ నెల. సో ఈ శాసనసభ సంబంధించిన సమావేశాలు కూడా ముగిసిపోతాయి, ఇప్పటివరకు ముగిసిపోతాయి. మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ సెషన్ స్టార్ట్ అవుతుంది. బడ్జెట్ సెషన్కి సంబంధించి అక్కడ బడ్జెట్ ప్రవేశపెట్టేటువంటి సమయంలో ఖచ్చితంగా అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి హాజరవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇలాంటి పరిణామాలన్నీ కూడా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ఇటీవల ఆయన శాసనసభ సమావేశాలకు వెళ్ళారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో అక్కడ శాసనసభకు వెళ్ళారు, అక్కడ సంతకం చేశారు, లాగ్ బుక్లో సంతకం చేశారు, ఆ తర్వాత బాయ్కాట్ చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్ళ అసెంబ్లీకి రాకపోతే వాళ్ళ జీతపద్ధతులకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఏవైతే రాయితీలు వచ్చాయి కావచ్చు, లేదంటే వాళ్ళ గన్మ్యాన్కి సంబంధించిన జీతాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి మేము ఎందుకు ఇవ్వాలి అంటూ కూడా ఇటీవల అయ్యన్న పాత్రుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని తీవ్ర స్థాయిలో వైసీపీ ఎమ్మెల్యేలు తప్పుపడుతూ ఉన్నారు. మీకు అలా ఉంటే అందరినీ కూడా సస్పెండ్ చేయండి, 11 మందిని కూడా సస్పెండ్ చేయండి, మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్తామంటూ కూడా ఆ వైసీపీ ఎమ్మెల్యేలందరూ కూడా మాట్లాడుతున్నారు. నిన్న దానికి సంబంధించి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తాటిపత్రి చంద్రశేఖర్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏదైతే రూలింగ్ చేశారో దానికి సంబంధించి కూడా అది సరైన పద్ధతి కాదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఒకవేళ మేము ఖచ్చితంగా 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే దానికి సంబంధించి వాళ్ళ ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేయాలని చెప్పేసి మీరు పదే మాట్లాడుతున్నారు కదా, దానికి సంబంధించిన రాజ్యాంగంలో ఎక్కడుందో చూపించండి అంటూ కూడా ఆయన మాట్లాడుతూ వస్తున్నారు. మేము ఆల్రెడీ ఒకసారి వచ్చినప్పటికి కూడా మేము ఎమ్మెల్యేగానే మీరు ప్రాతిపదికన ఇస్తున్నప్పుడు, ఎమ్మెల్యేగానే మీరు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగానే మీరు చూస్తూ ఉన్నప్పుడు మరి మేము అక్కడికి వచ్చి మాట్లాడేందుకు సమయం ఎక్కడిస్తున్నారు? ఆల్రెడీ మీకు ఉన్నటువంటి కూటమిలో ఉన్నటువంటి 164 మంది ఎమ్మెల్యేలు మాట్లాడడానికే సరైన సమయం దొరక్క ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ఉన్నప్పుడు మేము ప్రత్యేకంగా అక్కడికి వచ్చేసి మేము మాట్లాడాలంటే ఎలా మాట్లాడగలమంటూ కూడా ఆయన మాట్లాడుతూ వచ్చేసి ఇంకా దీనికంటే కూడా ఏదైతే మాకున్నటువంటి అనుమానాలు కావచ్చు, ఏదైతే మాకున్నటువంటి ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కావచ్చు, లేదంటే మీరు ప్రచారం చేస్తున్నటువంటి అంశాలు కావచ్చు, వాటన్నిటినీ కూడా లేఖల ద్వారా స్పీకర్కి పంపిస్తూ ఉన్నాము, వాటన్నిటికి కూడా సమాధానాలు కోరుతూ ఉన్నాము, మంత్రులకు సంబంధించి కూడా సమాధానాలు కోరుతూ ఉన్నామంటే కూడా ఆయన మాట్లాడుతూ వచ్చారు. సో ఈ ప్రాతిపదికలను అన్నీ చూసుకుంటూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏదైతే ప్రతిపక్ష హోదా అనేటువంటి అంశం ఉందో, ప్రతిపక్ష హోదా అంశం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతూ ఉంది. ఆయన అసెంబ్లీకి వస్తాను అని చెప్పేసి నేను పదే చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్పీకర్ కావచ్చు, లేదంటే శాసనసభకు సంబంధించిన వ్యవహారాల మంత్రి కావచ్చు, దీని మీద నిర్ణయం తీసుకోవట్లేదు. ఎందుకంటే మేము బయటకు వచ్చి మాట్లాడితేనో లేదంటే బయటకు సంబంధించిన ఇష్యూస్ మీద, ప్రజలకు సంబంధించిన అంశం మీద కొట్లాడుతూ ఉన్నాం కాబట్టి అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడే హక్కు మాకు ఇవ్వనప్పుడు మేము అక్కడ వచ్చి ఎలా మాట్లాడతామంటూ కూడా ఆయన మాట్లాడుతున్నాం. సో ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి గత కొంతకాలంగా అసెంబ్లీకి రావట్లేదు అనేటువంటి ఒక చర్చ ఏదైతే జరుగుతుందో ఈ చర్చకు అంతటికి కూడా దారితీస్తూ జగన్మోహన్ రెడ్డి ఈరోజు హైకోర్టుని తలుపు తట్టారు. దీనికి సంబంధించి కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ వచ్చింది. హైకోర్టు కౌంటర్ దాఖలు చేసిన తర్వాత దానికి సంబంధించిన విచారణ అంతా కూడా పూర్తి చేసిన తర్వాత 4 వారాల తర్వాత దీనికి సంబంధించిన విచారణ వాయిదా వేసింది. కాబట్టి ఆ తర్వాత దీని మీద హైకోర్టు ఏం స్పష్టత ఇస్తుంది, హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలకు సంబంధించిన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా చూడాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి నేను అసెంబ్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నాను, అది ప్రతిపక్ష హోదా ఇస్తే అంటూ కూడా ఆయన కరాఖండిగా చెప్తూ ఉన్నారు. దీని మీద ప్రభుత్వాన్ని కావచ్చు లేదంటే స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.